పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో టీడీపీ నేతలు మినీ మహానాడు నిర్వహించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అభివృద్ధితో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. పార్టీ ఏది లేదు చెప్తున్నాం. అదేవిధంగా మీ అందరూ ఫోన్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీ తోటి కొన్ని మధ్య ఎప్పుడో 23 అన్నగారు పార్టీ పెట్టుకున్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో, ఎన్ని సీట్లు వచ్చినా అదేవిధంగా మన ఈ మధ్య మొన్న ఎలక్షన్ కూడా అంత శాతం వచ్చింది. మన మీద కూడా చాలా పెద్ద ఎత్తున బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ పెంచుతాము, ఖచ్చితంగా అధికారంలో రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. కొంతమంది 15,000 ఇస్తున్నాం, కొంతమంది 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 6,000 ఇస్తున్నాం. ఇందాక ఎంపీ గారు చెప్పారు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్న రూపంలో ఇస్తా ఉన్నారు. మళ్ళీ మొన్న ఈ మధ్య పోలిట్ బ్యూరో సమావేశంలో ఒక తీర్మానం పాస్ చేశారు. వాళ్ళు మోసం చేశారు ప్రజలు. భర్త చచ్చిపోతే భార్యలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. 2019 నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో వచ్చే లోపల 1,25,000 పెన్షన్ పై చెప్తూ అక్కడ పెన్షన్ అన్నీ ఉంటాయి. అవి తొందరలోనే